నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా కోనూరులో విషాదం. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి 4 మృతి. 18న ఒంగోలులో ఎన్డీఏ 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్న జిల్లా అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపు. యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి 4 మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. మృతులను 9 ఏళ్ల గంధం సంధ్య, 10 ఏళ్ల గంధం సైని, 12 సంవత్సరాల బత్తుల కార్తీక్, 28 ఏళ్ల కొనత చైతన్యగా గుర్తించారు. 10 మంది బంధువులు కోనూరులో జరిగే ఓ వేడుకకు పడవపై వెళ్లి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడ్డంతో వారంతా నీట మునిగిపోయారు. వీరిలో 6గురిని గ్రామస్తులు కాపాడారు. మిగిలిన 4 గల్లంతయ్యారు. పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. హమ్మయ్య! ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం ముగియనుందంటూ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మరలా శాంతి పవనాలు వీచనున్నట్లు హార్మూజ్ జలసంధిలో రవాణాకు మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందంపై సంతకాలు కూడా జరుగుతాయని అంటూ మరలా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేస్తామని చెప్పారు. ఈ అంశంపై ఇరాన్ ఆచితూచి వ్యవహరిస్తుంది. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, అమెరికా వైఖరిని బట్టి తమ తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపో బస్సు తెల్లవారుజామున చింతామణి వద్ద రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన 10 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 5 నుంచి 6వ తరగతిలోకి ప్రవేశించనున్న విద్యార్థులకు ఉపకార వేతనాల నిమిత్తం డీజార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరీక్షలో మెరిట్లో పాస్ అయిన విద్యార్థులకు 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. బెజవాడ చరిత్రలోనే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన విజయమాల్యా కేసినేని నానిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కేసినేని శివనాథ్ డిమాండ్ చేశారు. విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ ఎంపీపై పలు ఆరోపణలు చేశారు. దాదాపు 120 కోట్ల రుణాన్ని జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్నప్పటికీ 11 ఏళ్లుగా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మాజీ ఎంపీ నివాసంగా ఉపయోగిస్తున్న ఇల్లు, విందులు నిర్వహిస్తున్న హోటల్ కూడా బ్యాంకు ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపించారు. హోటల్ను
తనఖా పెట్టి అదనపు రుణాలు పొందారని, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలు వ్యక్తిగత ఖాతాలకు మళ్లుతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకుని అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నగరంలో ఒక భారీగా ఎవరన్నా బ్యాంక్కి రుణపడి ఉన్నారంటే 4-5 కోట్లు రుణపడి ఉంటారు. కానీ ఈ నగర చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం మీ చేతికి పేపర్లు ఇచ్చింది. ఏంటంటే 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం. ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్, అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈ ఆధారాలతో కూడా పెడుతున్నారు. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల రుణం తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరి డబ్బులు? బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు గుప్తా వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకుని రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అవన్నీ ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు. తిరుపతిలో ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి జరిగిందని, అదే తరహాలో నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ స్థాయిలో జరపాలని నిర్ణయించారన్నారు. ఈ నెల 17వ తేదీన మార్కాపురం నియోజకవర్గంలోని వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన రైతులకు ప్రతి భూమికి నీరు అనే జలహారతి జలధార అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని, 18వ తేదీ జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని, అనంతరం సభ జరుగుతుందని కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారు నాగేశ్వరరావు, తంజావూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి డెవలప్మెంట్ మీద చర్చ కోసం జరిగింది, అదే స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరుపుతూ
మరి పార్లమెంటు స్థాయిలో కూడా జరపమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 18వ తారీఖున శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి మన ఒంగోలు ప్రకాశం జిల్లా 2 సంవత్సరాల అభివృద్ధి మీద కార్యక్రమం జరగబోతుంది. దానికి 3 పార్టీలు ఇటు జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాల్గొని మరి వారితో పాటు ఎమ్మెల్యేసు, ఇన్ఛార్జు, చైర్మన్స్, ఎంపీ గారు, అదేవిధంగా 3 మంత్రులు కూడా హాజరవుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి జలహారతి జలధార అనే సబ్జెక్టు మీద ముఖ్యంగా ఇవ్వటం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గతం కన్నా కూడా ఈ జలధార జలహారతి ద్వారా వాటర్ టేబుల్ లెవెల్ పెరిగిందని, రాబో వర్షాకాలానికి చెరువులన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది పెట్టుకొని ఏదైతే నీటి సంపదని కాపాడుకోవాలి, రాబో తరాలకి నీటిని మిగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టిన మా ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలుపుతూ, ఈ సబ్జెక్టు మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ముందంజలో ఉంటాం రాష్ట్ర స్థాయిలో అభినందిస్తూ, మరి అదేవిధంగా 17వ తారీఖున మార్కాపురం మార్కెట్ యార్డ్లోని ఈ ఇరిగేషన్ ప్రతి భూమికి నీరు అనే ఒక కాన్సెప్ట్ మీద మీ అందరికీ తెలుసు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం త్వరితగతిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 574 కోట్ల రూపాయలు లైనింగ్ గీయటం జరుగుతూ ఉంది. నిన్న 1000 కోట్లతో ముంపు నిర్వాసితుల కోసం నిధులు కేటాయించి వారందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు పట్టడం కార్యక్రమం జరుగుతూ ఉంది. గత పాలకులు జాతికి అంకితం చేశామని చెప్పి ఇంకా 4000 కోట్ల రూపాయలు పని పెండింగ్ ఉన్నా కూడా నేను జాతికి అంకితం చేసే ఫోటోలు తీసి యాడ్లు వేసుకున్న పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి ఎవరిలో పని మీద దృష్టి పెట్టి ఈరోజు ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా తీసేస్తున్నారు, వేస్ట్ చేసి దాన్ని అండర్గ్రౌండ్లోకి డంప్ చేసే పరిస్థితి ఏర్పరిచారు. మరి మా ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు అయితే ప్రతి వారానికి ఒకసారి పర్సూ చేసి అవసరమైతే అక్కడే ఉండి అక్కడ అధికారులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యను అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లి వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన మీద ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్నటువంటి 18వ తారీఖున ఒంగోలులో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ జరగబోతా ఉంది. దాని గురించి వివరాలు పూర్తిగా మన ఎమ్మెల్యే గారైనటువంటి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి వివరిస్తారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజల విశ్వాసం, దేశ అభివృద్ధి, సంక్షేమ పరిపాలన, సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమం, మౌలిక వసతులు, అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, దేశ రక్షణ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన దేశం యొక్క అభివృద్ధి, ఈ యొక్క కార్యక్రమం మీద నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ద్వారా పరిపాలన జరుగుతూ ఉన్నది. అలానే ఇటీవల కాలంలో అమరావతిలో మౌలిక సదుపాయాలు అధికారులకు కానివ్వండి, ఆఫీసులకు సంబంధించిన సందర్భంగా కూడా సుమారుగా 2500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలానే మనకు విశాఖపట్నంలో రైల్వే జోన్ కూడా రావడం జరిగింది. అలానే విశాఖపట్నం ప్రాణమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అలా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడాను ప్రధానమంత్రి గారు అనేక రకాలుగా నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చాలా కృషి చేస్తూ ఉన్న సందర్భంగా అలానే నరేంద్ర మోడీ గారు దాదాపుగా మన 9వ తారీఖుకి 4399 రోజులు ప్రధానమంత్రిగా రికార్డుని ఇంతకుముందు నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి 4398 రోజులని ఒక రోజు అది ఎక్కువగా చేసి ఆ రికార్డుని బ్రేక్ చేయడం కూడా జరిగింది. అలానే ప్రపంచ దేశాల భారతదేశం యొక్క ఖ్యాతిని వినిపించేలాగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ నెల 18వ తారీఖున ప్రకాశం జిల్లా ఒంగోలులో విజయోత్సవ సభ ఎన్డీఏ కూటమి ద్వారా జరగబోతోంది. ఈ వివరాలన్నీ కూడాను మన అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు వివరిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల సందర్భంగా పార్టీ కూటమి తరపున ఒక కార్యక్రమం తీసుకుంది. 17వ తారీఖు మార్కాపురం, అలాగే 18వ తారీఖు ఒంగోలులో మా అధ్యక్షులు వారు చెప్పినట్టు కార్యక్రమం తీసుకుందా ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేతకాక విషం కక్కుతూ తిరుగుతూ ఉన్నారు. నిన్న 2 ఏళ్ల పాలన మీద వెన్నుపోటు దినమో ఏదో చెప్పి అంటూ ఉన్నారు.
అంటే వాళ్ళు చెప్తుంది సూపర్ 6లో చెప్తా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని పింఛన్లు ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు. మీకు కళ్యాణ దొబ్బినియా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే నారా లోకేష్ గారు ఆయన విస్తృతంగా దేశాలు రాష్ట్రాలు పర్యటిస్తూ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ 26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం. అది మీకు కనపట్లేదని అడుగుతాం. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేపట్టారు. సమాజంలో ఆదర్శవంతులుగా నిలుస్తూ స్ఫూర్తివంతంగా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న దాతలను ప్రతి ఏటా జూన్ 14న సత్కరించుకోవడం జరుగుతుందని అన్నారు. రక్తదానం అనేది ఒక్క రోజుతో పూర్తి కాదని అదొక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రక్తదానం చేయడానికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ముందుకు వచ్చి ఇవ్వవచ్చని అన్నారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో డ్రైవర్ నాగరాజు ఇప్పటి వరకు 40 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారని అభినందించి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల హెచ్ఓడీలు, మెడికోలు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బాలాజీ, జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వై ఏడుకొండలు, డాక్టర్ సుధాకర్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశ్వని, డాక్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 14, 2026 నాడు మనము వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం బ్లడ్ డోనర్స్ డే థీమ్ ఏ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్స్. సో ఈ థీమ్ మనకు బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతుంది. సింపుల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ హెల్ప్స్ అనేక మంది అవసరంలో ఉన్న పేషెంట్స్కి బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్స్ కాపాడబడతాయి. సో వాలంటరీ బ్లడ్ డొనేషన్ చేసిన వ్యక్తులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంటే దీన్ని స్పెషల్గా ఎందుకు పెట్టుకున్నారంటే, ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలను కాపాడతారో వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా గుర్తించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఎవరైతే రిపీట్గా కానీ మొదటిసారి కానీ తమ బ్లడ్ చనిపోయే వారికి, డెలివరీలో అవసరమైన వారికి, అనేక శస్త్రచికిత్సల్లో చేసే వాళ్ళకి ఎక్కడ బ్లడ్ అవసరం ఉందో అక్కడ మేమున్నామంటూ తమ బ్లడ్నిచ్చి విధుల వారి ప్రాణాలను కాపాడే వాళ్ళని మనం సన్మానించుకోవడం అనేది మన ముఖ్య విధి. దానికోసమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసుకొని అన్ని చోట్ల, అన్ని డిస్టిక్లో, అన్ని స్టేట్లో, అన్ని కంట్రీస్లో వాళ్ళకి తగిన విధంగా గుర్తింపించి, వారికి సన్మానించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని చూసి మరింతమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి తన రక్తదానాన్ని అందించడానికి అదొక ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రోగ్రాం నడుస్తూ జరుగుతుంది. ఇవాళ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ తరఫున చిన్న క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి జిఎంసి ప్రిన్సిపాల్ మేడం శ్రీవాణి గారు, అలాగే సూపరింటెండెంట్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఏడుకొండలరావు గారు, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ బాలాజీ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో కాలంగా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్న డోనార్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా కాలేజీ స్టూడెంట్స్ చేత కొంతమంది రక్తదానం చేశారు. వాళ్ళందరికీ నా అభినందనలు. నేను 40 సార్లు ఇచ్చినాను. అది కూడా నేను ఇంటర్మీడియట్ చదువుకునే నుంచి కూడా నేను రక్తదానం చేస్తూనే ఉన్నాను. గర్భిణీలకు కానీ, లేదా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, లేదా ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్న వాళ్ళకి నేను డోనర్ చేస్తూనే ఉన్నాను. అందువల్ల నేను ఈ జీజీహెచ్లో 40 సార్లు కూడా ఇచ్చున్నాను. నాలాగా అందరూ కూడా ఇవ్వాలని, ఎప్పుడు నిరంతరం ఇది బ్లడ్ కొనేది కాదు,
మానవుడి నుంచి ఇచ్చేది రక్తం కాబట్టి మనం ఇది రక్తం ఇస్తే మంచిది. గుండెపోటులు రావు, క్యాన్సర్ వ్యాధులు రావు, ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా. నా పేరు మెడిసల నాగరాజుగా, నేను జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో వ్యాన్ అటెండర్ని. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. మార్కాపురం మార్కెట్ యార్డులో నిర్వహించిన థియాటిక్ యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులు, పట్టణ ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యానికి యోగా అద్భుత సాధనమని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని నిరంతరం సాధన చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రజలందరూ దీన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. యోగా ద్వారా ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పయనించి ఆదర్శంగా నిలవాలన్నారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, డిఆర్డీఏపీడీ శివనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి అధికారి బాలాజీ నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, డిఎల్డిఓ బాలు నాయక్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగాంధ్ర మార్కాపురం జిల్లాలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాడి రైతులు, వ్యవసాయదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ కార్యక్రమం అనేది మా ప్రాంతంలో చాలా అవసరం. ఈ యోగా అనేది, ఎందుకంటే ఈ ప్రాంతంలో అనునిత్యం టెన్షన్లతో బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే సకాలంలో వర్షాలు ఉండవు, అలాగే ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలతోటి ఇబ్బందులు పడేటువంటి వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యోగా ద్వారా అయినా సరే వారు మనసు ప్రశాంతంగా ఉంచుకొని వారు సాధించాల్సిన లక్ష్యాలని ప్రశాంత వాతావరణంలో సాధిస్తారని, అందుకని ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుందని ఆ విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించి యోగాని అందరూ కూడా ఆచరణలో తీసుకొని వచ్చుకుంటే ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. యోగాంధ్ర 2026లో భాగంగా మార్కాపురం జిల్లాకు ఇచ్చినటువంటి పాడి రైతుల కాన్సెప్ట్తో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. చాలామంది పాడి రైతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి యోగాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో కూడా ఈ యోగా గురించిన కనీస అవగాహన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి మందికి పైగా ఎంతోమంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుని పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా సానుకూల ధోరణి పెంచుకోవడానికి, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం పెంచుకోవడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిత్య జీవితంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లకు, ఆందోళనలకు గురవుతున్న ఈ సమాజంలో నేటి తరుణంలో ఖచ్చితంగా యోగా అనేది మనందరికీ ఒక దివ్యమైనటువంటి ఔషధం. మన దేశంలోనే పుట్టి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు చేరాలనే కార్యక్రమంలో భాగంగా వేటకు వేళయింది. అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. సముద్రంలో చేపల వేట నిషేధ గడువు అర్ధరాత్రి నుంచి ముగియనుండడంతో సోమవారం నుంచి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. సముద్రంలో ఉండే మత్స్య సంపద తగ్గిపోతూ ఉండడంతో పెద్ద చేపలు పిల్లలు పెట్టే సమయంలో ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేట నిషేధాన్ని అమలు చేస్తుంటాయి. ఈ కాలంలో వేట నిషేధం అమలు చేయడం వల్ల పెద్ద చేపలు గుడ్లు పెట్టి మత్స్య సంపద పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దీంతో ప్రతి ఏటా మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది.
ఈ సమయంలో అవి గుడ్లు పెడతాయి. నిషేధ గడువు ముగియడంతో వేట సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లు, వలలు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కోస్తా తీర ప్రాంతంలోని 70 కిలోమీటర్ల పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం, నాగులుపులపాడు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మత్స్యకార కుటుంబాలున్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. 2 నెలల పాటు విరామం కొనసాగిన నేపథ్యంలో ఆ చేపల వేటకు విరామం ఏర్పడింది. దీంతో చేపల మార్కెట్లు కేవలం చెరువు చేపల ఆధారంగానే వ్యాపారం సాగింది. సముద్ర వేట ఆరంభం కావడంతో దీని ప్రభావం మార్కెట్ పైన కనిపించి చేపల మార్కెట్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకార కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి భాగపక్షాలు చెప్పాయి. చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చే వేట నిషేధ భృతి 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచింది. మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద 20,000 చొప్పున ప్రతి మత్స్యకారునికి ఆర్థిక సాయం అందించింది. ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా విచారణ చేసి 8,554 మంది అర్హులను గుర్తించి వారి ఖాతాల్లోకి ఇటీవల 20,000 రూపాయల నగదును జమ చేసింది. వేట సమయంలోనూ ఆయిల్ ఇంజన్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు లీటరుకు 9 రూపాయల చొప్పున డీజిల్ రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ పథకాల కింద వలలు, తాళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంజన్లు, పడవలు, ఐస్ పెట్టెలు, జియో ట్యాగ్ మిషన్లు, లైఫ్ జాకెట్లు సమకూర్చారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకార సేవల కార్యక్రమం పేరుతో వేట నిషేధ భృతి 20,000 రూపాయలు మత్స్యకారుడి ఖాతాలో జమ చేయడం జరిగిందని మత్స్యకార సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు గొల్లపోతు పేరయ్య తెలిపారు. గతంలో సక్రమంగా వేట నిషేధ భృతి అందేది కాదని, ఈ పథకంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అనేక ఆంక్షలు పెట్టేదని, నేడు కూటమి ప్రభుత్వం ఆంక్షలు లేకుండా ప్రతి మత్స్యకారుడి ఖాతాలో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు రాయితీపై డీజిల్ అందించడం, అనేక రకాల వస్తువులు ఇస్తున్నారన్నారు. బోట్ల రాయితీని పెంచుతామని సీఎం చెప్పారని, దానిని అమలు చేసి మత్స్యకారులను ఆదుకోవాలన్నారు. నా పేరు గొల్లపోతు పేరయ్య. నేను జిల్లా సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇస్తూ కూడా ఎన్నో ఆంక్షలు పెట్టేవాళ్ళు. ఈ మత్స్యకార భరోసా అని, కరెంటు బిల్లు ఎక్కువని, హౌస్ మ్యాపింగ్ అని ఎన్నో చేసేవాళ్ళు. ఈ 2026లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి లబ్ధిదారుడికి 20,000 చొప్పున గత సంవత్సరం పడ్డాయి మత్స్యకార సేవలో, ఈసారి అందరికీ పడ్డాయి. దానివల్ల ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా గడిచిపోయింది. రేపటి నుంచి మళ్ళీ వేట ప్రారంభం అవుతుంది. మంచిగానే చేసుకుంటాం. ఇంకా గతంలో ఏ వలలు కానీ ఎలాంటి నూలు పోగు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, ఈ జీపీఎస్లు ఇచ్చారు, బోట్లు ఇచ్చారు, ఇంజన్లు ఇచ్చారు, 40% సబ్సిడీ మీద. కాకపోతే గతంలో కూడా అడుగున్నాము, దాన్ని 60% కానీ 70% కానీ చేయమని అడిగాము. ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చున్నారు. మొన్న మత్స్యకార సేవలో తుమ్మలపేటలో పెట్టినప్పుడు కూడా 60% చేస్తానన్నాడు. అది 60% చేస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ఆయిల్ సబ్సిడీ మీద 300 లీటర్లకి లీటర్కి వచ్చి 9 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తున్నారు. అదే 300 లీటర్ల వరకే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం 300 లీటర్లు అనేది సరిపోవడం లేదు కాబట్టి దాన్ని 600 లీటర్లుగా చేసి ప్రతి బొంకులో మేము సబ్సిడీ వర్తించే విధంగా ప్రతి బొంకుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ దాన్ని మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో 20,000 ఇచ్చారు.
పోయిన సంవత్సరం 20,000 ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా 20,000 ఇచ్చారు. మా ఫ్యామిలీకి 20,000 సరిపోయేటట్టు ఇచ్చారు. ఒంగోలులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. విజయవాడ హల్ మ్యూజిక్ స్కూల్ హైదరాబాద్లో ఒకే వేదికపై ఒకేసారి 2,000 మందితో గంట సేపు కీబోర్డ్ ప్లే చేశారు. అందులో ప్రతిభ చూపిన 777 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కింద సర్టిఫికెట్లను అందజేశారు. వారిలో ఒంగోలు తూర్పు క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండడం విశేషం. తూర్పు క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న కంచెర్ల అరుణ్ కుమార్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య హెప్సీ బ్యూలాకు సంగీతం పట్ల కొంత మక్కువ ఉండటంతో అరుణ్ కుమార్ కీబోర్డు ద్వారా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. హెప్సీ బ్యూలా అక్క కుమారుడు కుమార్తె వీరి వద్దనే ఉండి చదువుకుంటున్నారు. వారు కూడా కీబోర్డు సాధన చేయడం మొదలుపెట్టారు. విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించిన ఆన్లైన్ మ్యూజిక్ క్లాసుల్లో ముగ్గురు పాల్గొని కీబోర్డులో కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా దేశ విదేశాలలో అనేక మంది కీబోర్డు సాధన చేస్తున్న నేపథ్యంలో స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగికి ఒక ఆలోచన వచ్చింది. ఒకేసారి ఒకే వేదికపై 2,000 మందితో గంటసేపు కీబోర్డు ప్లే చేయించి రికార్డు సాధించాలని నిర్ణయించారు. వెంటనే ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకోవడం. ఇటీవల హైదరాబాద్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో 2,000 మంది ఒకేసారి పాల్గొని కీబోర్డు ప్లే చేశారు. ఈవెంట్లో భాగంగా 45 నుండి 50 సెకండ్ల సరళి స్వరాల్లో హెప్సీ బ్యూలా అక్క పిల్లలు సురభి సోనిల్, సురభి మోక్ష ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు. మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దానికి అప్లై చేయడానికి నాకు కీబోర్డ్ మీద చాలా ఆసక్తి ఉంది. ఫస్ట్ మెయిన్గా నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే దాని ప్రకారంగా నేను ఎట్లా చేయాలనని నేను చాలాసార్లు నేర్చుకోవాలని చాలా ఆరాటపడ్డాను, కానీ నాకు కుదరలేదు. కానీ అగస్టిన్ దండంగి అనే అన్నయ్య ద్వారా అన్నయ్య ఆన్లైన్లో 4 years నుంచి 7,000 పీపుల్కి ఆన్లైన్లో మ్యూజిక్ నేర్పిస్తూ ఉన్నారు, ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నారు. అది నాకు తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్ 1న ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వాళ్ళ విద్యార్థుల ద్వారా ఇట్లా కండక్ట్ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ది ఎట్ టైము ఆన్లైన్లో 1,090 మెంబర్స్ ప్లే చేయటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. అన్నయ్య ఇంతకు ముందు కూడా ఈ వాళ్ళ విద్యార్థుల ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒకటి, తర్వాత ఇంజనీర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, తర్వాత ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి, ఇలా రికార్డ్స్ అనేవి అన్నయ్య పొందుకున్నారు. నేను కూడా తీసుకుంటే బాగుండేది, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఫిబ్రవరిలో జరిగింది, మాకు 2026 ఫిబ్రవరిలో జరిగింది ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది. దాదాపుగా 1,300 మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. 13 ఆన్లైన్ ఆఫ్లైన్ 2 జరిగాయి. మేము ముగ్గురం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ 6న వైజాగ్లో ఈ గిన్నిస్ అచీవర్స్కి ఒక మీట్ జరిగింది. దాంట్లో అందరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంట్లో మేము ముగ్గురం కూడా ఆ సర్టిఫికేట్స్ని పొందుకున్నాము.
దీనికి మాకు సహకరించిన అన్నయ్యకి, నా అగస్టిన్ దండింగ్ గారికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి కారణం, నేను చిన్నప్పటి నుంచి నాకు కీబోర్డ్ అంటే ఇష్టం. తర్వాత నేను మార్కాపురం నుంచి ఒంగోలుకి వచ్చిన తర్వాత అమ్మ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. దాని ద్వారా నేను నేర్చుకున్నాను. రోజు నేను వచ్చి గంట సేపు అయినా ప్రాక్టీస్ చేసి, నేను మా చెల్లి మా అమ్మ పక్కా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మీట్ పెడతారు. దాంట్లో మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా ఇది నాకు ఆసక్తి వచ్చింది. నేను ప్యాడ్ నేర్చుకొని దాంట్లో బాగా అవ్వాలని, కీబోర్డ్ బాగా నేర్చుకొని బయట ఎక్కడైనా బాగా నేర్చుకొని ప్లే చేయాలని నా ఆశ. నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా పంపిణీకి అవకాశం కల్పిస్తోంది. రైతులు తమ ఆధార్ నంబర్తో దుకాణాల నుంచి అవసరమైన ఎరువులు తీసుకోవచ్చు. దీనివల్ల యూరియా, డిఏపి వంటివి పక్కదారి పట్టే అవకాశం ఉండదు. నిర్దేశిత సమయానికి అందరికీ ఎరువులు అందుతాయి. ఈ విషయమై రైతు సేవా కేంద్రం సిబ్బంది డీలర్లకు సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా పంపిణీకి అవకాశం కల్పిస్తుంది. రైతులు తమ ఆధార్ నెంబర్తో దుకాణాల నుంచి అవసరమైన ఎరువులు తీసుకోవచ్చు. దీనివల్ల యూరియా, డిఏపి వంటివి పక్కదారి పట్టే అవకాశం ఉండదు. నిర్దేశిత సమయానికి అందరికీ ఎరువులు అందుతాయి. ఈ విషయమై రైతు సేవా కేంద్రం సిబ్బంది డీలర్లకు సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. 2025 ఖరీఫ్ పంట కాలంలో నమోదు చేసిన వివరాలు ఆధారంగా యూరియా, డిఏపి పంపిణీ చేస్తారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది మండలాల్లోని సొసైటీ, ప్రైవేటు డీలర్లను మ్యాపింగ్ చేసి ఎరువులు పక్కదారి పట్టకుండా నిఘా పెడతారు. పంపిణీ చేసే ముందే వ్యవసాయ సహాయకులు విధిగా రైతుల డేటా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత సీజన్లో నమోదైన ఈ పంట వివరాల్లో మార్పులు చేర్పులకు లాగిన్లో వెసులుబాటు కల్పించారు. రైతు పేరు, పంట రకం, విస్తీర్ణం మార్చుకోవచ్చు. అర్హులైన కౌలు రైతులకు సైతం ఎరువులు పొందవచ్చు. సాగులో అవసరానికి మించి ఎరువులు వినియోగించకుండా ఏ పంటకు ఎంత అవసరమో అంత మోతాదులో ఇచ్చేలా సాంకేతికతను రూపొందించారు. పంటకు కావాల్సిన ఎరువులను రైతులకు 3 విడతల్లో ఇచ్చేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. తొలి విడత తీసుకున్న తర్వాత రెండవసారి తీసుకునేందుకు 20 రోజులు విరామం ఉంటుంది. సాగు చేసే ప్రతి రైతుకు యూరియా, డిఏపి ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా, డిఏపి ఎరువులను మాత్రమే యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని, కాంప్లెక్స్ ఎరువులకు యాప్తో సంబంధం లేదని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2025 ఈ క్రాప్ నమోదు ప్రకారం రైతులకు ఎరువులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో రైతులకు, ప్రైవేటు వ్యాపారులకు ఈ యాప్పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎరువుల యొక్క పంపిణీకి ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులందరికీ కూడా ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా పంట సాగు చేసిన ప్రతి రైతుకు కూడా వారు సాగు చేసిన పంట బట్టి వారికి ఎరువులు అనేది, ముఖ్యంగా యూరియా, డిఏపి ఈ 2 ఎరువుల్ని రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది. కాంప్లెక్స్ ఎరువులకి ఏపీఎయిమ్స్తో పని లేదు. డీబీటీ ద్వారా రైతులు ఎరువులు తీసుకొని పోవచ్చు. ముఖ్యంగా ఈ పద్ధతి ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఎరువుల్ని అంటే ముఖ్యంగా యూరియాని వ్యవసాయేతర భూములకి, వ్యవసాయేతర అవసరాలకి వాడకుండా కట్టడి చేయటం కోసం, ముఖ్యంగా రైతులు అవసరానికి మించి ఎరువులు వేస్తున్నారు కాబట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తెలియజేసిన సిఫార్సు మేరకి రైతులందరూ కూడా ఎరువుల్ని వాడేదానికి, తద్వారా
పైరులో అంటే పంట సాగులో రైతు యొక్క సాగు ఖర్చును తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని అంటే ప్రతి రైతుకు కూడా ఎరువు అనేది యూరియా DAP ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి 2025-26లో ఈ పంటలో నమోదైన డేటాబేస్ చేసుకొని మనం రైతులకి ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ సంవత్సరం పంట మార్పిడి చేసినా, విస్తీర్ణం మార్పు చేసినా ఇవన్నీ కూడా వ్యవసాయ అగ్రికల్చర్ అసిస్టెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అతను వాని యొక్క లాగిన్లో వాటిని ఎడిట్ చేసే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ అందరూ కూడా వారు పోర్టల్లో లాగిన్ అయ్యి FMS కోడ్ ద్వారా వారి దగ్గరికి వచ్చినటువంటి రైతుకి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని దాంట్లో ఎంటర్ చేసినట్లయితే AP ఎయిమ్స్లో ఆయనకి రైతుకి OTP వస్తుంది. తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణము, ఏ పంట వేశారు తదితర వివరాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఆ రైతుకి ఆ పంటకి యూరియా DAP ఎన్ని బస్తాలు ఇవ్వాలా, ఎన్ని డోసుల్లో ఇవ్వాలనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. వరికైతే 3 మోతాదుల్లో ఇవ్వడం జరుగుతుంది. అదర్ పంటలకైతే దగ్గరగా 2 నుంచి 3 మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ఒక మోతాదు నుంచి ఒక మోతాదుకి 20 రోజుల గ్యాప్తో రైతులు కావాల్సినటువంటి యూరియా DAP తీసుకొని పోవచ్చు. ఈ విధంగా మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డీలర్ కూడా వారి యొక్క FMS కోడ్లో వాళ్ళ ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పర్సన్స్ని కూడా మనం యాడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి సాగు చేసిన ప్రతి రైతుకు కూడా ఈ యూరియా DAP ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరియు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయిలో RSKలో రైతులందరికీ కూడా ఈ యాప్ మీద అవగాహన అంటే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా డీలర్స్ అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలా AP ఎయిమ్స్ ద్వారా అనే దాని మీద పూర్తిగా వారికి శిక్షణ ఇవ్వటం, గ్రామాల్లో రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఈ యాప్ ద్వారా రైతులు సులభతరంగా ఎరువులు తీసుకుని పోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తాం. ఎన్నడూ లేని విధంగా IIITలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. 2008లో ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు, RK వ్యాలీలో IIIT క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఇందులోని విద్యార్థులకు 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అందిస్తారు. IIITలో బీటెక్ పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచింది. అందుకు నిదర్శనమే తాజాగా ప్రకటించిన 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు IIITలో ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ ఏడాది IIIT ప్రవేశాలకు ప్రభుత్వ విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటం విశేషం. ఒంగోలు IIITలో 110 సీట్లు ఉన్నాయి. ఇందులో 965 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సీట్లు సాధించగా కేవలం 45 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ప్రకటించింది. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 96.7% సీట్లు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాధించారు. దాంతో తమ పాఠశాలల విద్యార్థులు IIITలో సీట్లు సాధించారంటూ ఆయా పాఠశాలలు వారి ఫోటోలను కరపత్రాలపై ముద్రించి ప్రభుత్వ విద్య ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు, అనుభవం లేని ఫ్యాకల్టీ, వసతులు తదితర కారణాలతో ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య మరియు IT శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన
నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ విద్యాలయాలు, సౌకర్యాలు తదితర వాటిపై ప్రత్యేక నిధులు కేటాయించి తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించడంతో ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. 9వ తరగతి పూర్తయిన వెంటనే నెల రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీశారు. 10వ తరగతిలో కూడా 100 రోజుల ప్రణాళికతో విద్యార్థులను మరింతగా రాణించేలా తీర్చిదిద్దారు. ఆ ప్రతిభా నైపుణ్యాలతో IIITలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది ప్రవేశాలు పొందారు. బూత్ స్థాయి ఏజెంట్లకు సహకరించడం ద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా సాధ్యమవుతుందని సహాయ ఓటరు నమోదు అధికారి తహసీల్దార్ శ్రీచరణ్, పురపాలక కమిషనర్ రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికల ఉప తహసీల్దార్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన అద్దంకి పట్టణ గ్రామీణ BLAలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 14 వరకు ప్రతి ఓటరు ఇంటికి BLAలు వస్తారని, వారికి సరైన సమాధానం, ఆధారాలు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల ఓట్లు కలిగిన వారు ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు ఉంచుకోవాలన్నారు. ఇక్కడ లోకల్ నివసించడం లేదు, మరి అడ్రస్ ఇక్కడ దీని మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే మీరు మేము కలిసి అంటే ఎటువంటి వివాదాలు ఉన్నా దాన్ని పరిష్కరించుకునే దిశలో సభ్యులను పరిష్కరించడం చేస్తున్నాం అనేది మా కాన్సెప్ట్. ప్రతి గవర్నమెంట్ ఉద్దేశం కూడా దాన్ని అన్ని విధాలా మాట్లాడుకుని పరిష్కరించుకునే విధంగా. ఒక అమ్మాయి ఓటు వేసింది, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ 16వ వార్డులో ఓటు వేసింది. నా కళ్ళ ఉంది అన్మ్యారీడ్ అమ్మాయి. ఓన్లీ మ్యారీడ్ అయితే ఇన్షియల్ మారి 2 ఓటు వేసింది అనుకోరు, ఒకే ఇన్షియల్ ఒకే అమ్మాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పల్నాడు జిల్లా కోనూరులో విషాదం. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి 4 మృతి. 18న ఒంగోలులో ఎన్డీఏ 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్న జిల్లా అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు. యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. డి న్యూస్లో నేటి మాట. కాలం మారితే పరిస్థితులు మారిపోవచ్చు, కానీ చేసిన మంచి చెడులు మన వెంటే ప్రయాణిస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.